హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెల్టీ హెల్తీ వ్లాగ్స్. ఈ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఫోన్ కాల్స్, చాలా కన్ఫ్యూషన్ ఉందన్నమాట స్టూడెంట్స్కి. అంటే ఆ కన్ఫ్యూజన్ పోగొట్టే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, రియల్ ఆర్ ఫేక్ అంటే రియల్ అని చెప్పి. ఆ కన్ఫ్యూజన్ అయిపోయిన తర్వాత కూడా నాకు కొన్ని డౌట్స్ అయితే కొంతమంది అడిగారనమాట. సో అదేంటంటే, మా కాలేజ్ వాళ్ళు ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే ఎగ్జామ్స్, లేకపోతే ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్కి కాదు, థర్డ్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్కి కాదు అని ఏందేందో మెసేజ్లు అనమాట. సో అందరికీ పాపం టెన్షన్గా ఉంటుంది. అండ్ ఒక్కొక్కరికి నేను కాల్ లిఫ్ట్ చేసి అయితే చాలామందికి చెప్పలేకపోయినాను. అండ్ కొంచెం టైం తీసుకుంటాననమాట. అంటే వాళ్ళు ఎంత అర్జెన్సీలో టెన్షన్స్లో ఉంటారు కదా, కానీ నేను ఉండండి ఈవినింగో లేకపోతే ఒక టైం చెప్పి ఈ టైంలో నేను ఆన్సర్ చేయగలను అని చెప్పేస్తాను. సో చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకు నేను ఒక్కసారి మీకు నోటిఫికేషన్ చూస్తాను, మీ కళ్ళతో మీరే చూడండి, మీరే అర్థం చేసుకోండి. సో రైట్ నౌ సిస్టమ్ ముందరే ఉన్నాను, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, పిక్ కూడా పక్కన పెడతాను. సో ఇక్కడ మనకి అసలు హెడ్డింగే మనకేముంది, వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎంఎల్టీ ఎగ్జామినేషన్ December 2023 హెల్డ్ ఇన్ February 2024 అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ మెయిన్ చూసుకోండి, ఏ లెటర్ వచ్చినా కూడా సబ్జెక్ట్ మెయిన్ చూసుకుంటే వైఎస్ఆర్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ ఎంఎల్టీ వాళ్ళకి రెగ్యులర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి నుంచి అది ఇష్యూ అయిందనమాట అని ఉంది సబ్జెక్ట్. సో రెగ్యులర్ ఎగ్జామ్స్ అని హెడ్డింగ్లోనే ఉంది. ఓకే, ఇంకా కొంచెం కిందకు వద్దాము. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే అంటున్నారు కదా. ఫస్ట్ ఇయర్లో మనకేమేమి పాయింట్స్ ఉన్నాయి, ఏ బిలో చూద్దాము. ఆల్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2022 to 23లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఫస్ట్ ఇయర్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. బి పాయింట్లో చూడండి, ఆల్ ద ఫస్ట్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ ద September 2023 అండ్ ఎర్లియర్. సో దీనికి అర్థమేమి, ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ సెప్టెంబర్లో జరిగింటాయి కదా ఆ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్, అంతకు ముందు కూడా ఎవరైనా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి కూడా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. సెకండ్ ఇయర్కి చూద్దాం, ఈ 2 పాయింట్స్ చూద్దాం. ఏ పాయింట్ వచ్చి ఆల్ ద సెకండ్ ఇయర్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ హెల్డ్ ఇన్ ద సెప్టెంబర్, ఇది ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి ఫస్ట్ పాయింట్. అంటే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నట్లు అర్థం, అవునా? ఇప్పుడు బీలోకి వెళ్దాం. ఆల్ ఫస్ట్ ఇయర్ పాస్డ్ అండ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ సెకండ్ ఇయర్ స్టడీ పీరియడ్. స్టడీ పీరియడ్ అంటే ఏమి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చింటాయి కదా, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ కూడా మనకి దృష్టిలో వద్దు, ఎగ్జామ్స్ అయిపోయినాయా సెకండ్ ఇయర్కి మీరు వచ్చేసినట్లే అర్థం. సెకండ్ ఇయర్కి ఎప్పుడైతే మీరు వచ్చేస్తారో నెక్స్ట్ ఎగ్జామ్స్ వరకు ఈ యొక్క స్టడీ పీరియడ్ని సెకండ్ ఇయర్ స్టడీ పీరియడో, ఫస్ట్ ఇయర్ స్టడీ పీరియడో, థర్డ్ ఇయర్ స్టడీ పీరియడో అంటాం. ఆ యొక్క స్టడీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అని అర్థం. ఏంది ఆకీస్ పాక్ పాకీస్ ఆ కాక పక్కరే పాకలాగా చెప్పినా కదా, మీకు అర్థమైంది కదా మొత్తానికి. ఫస్ట్ ఇయర్ పాస్డ్ స్టూడెంట్స్, ఫెయిల్డ్ స్టూడెంట్స్ అందరికి కూడా అన్నీ అండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ చూద్దాము. థర్డ్ ఇయర్లో కూడా 2 పాయింట్స్ ఉన్నాయి. ఆల్ థర్డ్ ఇయర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్కి, ఓకే. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్డ్ అయ్యి థర్డ్ ఇయర్ కూడా ఎవరైతే కంప్లీటెడ్గా చేసి ఉంటారో, స్టడీ పీరియడ్ కంప్లీటెడ్ చేసి ఉంటారో, సో వాళ్ళకి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఓవరాల్ అందరికీ ఎగ్జామ్స్ అనమాట, కన్ఫ్యూజన్ అవ్వద్దండి. ఇంకొకటి ఏమంటే, బిఎస్ఎంఎల్టీ థర్డ్ ఇయర్ వాళ్ళు బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా సెకండ్ ఇయర్ రాయకుండా, సో అలాంటి వాళ్ళకు కూడా థర్డ్ ఇయర్ ఉంటుందా లేదా అని అడిగినారనమాట. ఇక్కడ వీళ్ళు ప్రత్యేకంగా ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు చూడండి, ద క్యాండిడేట్ షుడ్ పాస్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్ బిఫోర్ అపియరింగ్ ఫర్ ద థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్. ఎవరైతే థర్డ్ ఇయర్ రాయాలనుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా మొత్తం కంప్లీట్ అయి ఉండాలన్నమాట. అప్పుడే వాళ్ళు థర్డ్ ఇయర్ రాయగలరు అని అర్థం అనమాట.